బంగారంపై రుణాలు తీసుకునేవారు పెరిగిపోవడంతో దానిపై రుణాలు ఇస్తున్న కొన్ని సంస్థలు అక్రమ పద్ధతులు అవలంబిస్తున్నాయని ఆర్బీఐ గుర్తించింది. దీంతో రుణగ్రహీతలకు నష్టం కలగకుండా చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా రుణ మంజూరు పాలసీలను మార్చుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే రుణగ్రహీతలు రుణాలను తీసుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వైద్య సంబంధిత ఖర్చులు, అనుకోని సమస్యలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ రుణాలు తీసుకుంటారు. ముఖ్యంగా బ్యాంకులపై ఆధారపడతారు. తక్కువ వడ్డీతో పాటు రుణం త్వరగా చెల్లించే అవకాశం ఉండటంతో బ్యాంకుల వైపు మొగ్గు చూపుతారు. బ్యాంకుల నుంచి వ్యక్తిగత రుణాలు తీసుకోవాలంటే కొంచెం సమయం పడుతుంది. కానీ బంగారంపై రుణాలు మాత్రం త్వరితగతిన మంజూరవుతాయి. దీంతో బ్యాంకులలో బంగారాన్ని తాకట్టు పెట్టి రుణాలు తీసుకునేవారు విపరీతంగా పెరిగారు. బ్యాంకులు, వివిధ ఫైనాన్షియల్ సంస్థలు విరివిగా వీటిని మంజూరు చేస్తున్నాయి. ఈ రుణాల మంజూరులో రికార్డు వృద్ధి నెలకొంది. దీంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రంగంలోకి దిగింది. బంగారు రుణాల మంజూరు లోపాలలో ఏవైనా తేడాలుంటే 3 నెలల్లో సరిచేసుకోవాలని బ్యాంకులు, నాన్ ఫైనాన్స్ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు తమ బంగారు రుణాల పాలసీలు, విధానాలను సమీక్షించుకోవాలని ఆర్బీఐ ఆదేశించింది. వాటిలో ఏవైనా లోపాలుంటే 3 నెలల్లో సరిచేసుకోవాలని తెలిపింది. ముఖ్యంగా రుణాల మంజూరు విధానాలు, రుణ ఖాతాలను మళ్లీ సమీక్షించుకోవాలని కోరింది. రుణాలను జారీ చేసే విధానంలో ఉన్న లోపాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. రుణగ్రహీతలు లేకుండానే బంగారం విలువను మదింపు చేస్తున్నారని, రుణాలపై పర్యవేక్షణ ఉండటం లేదని, రుణాలు చెల్లించని వారి బంగారు ఆభరణాలను వాయిదా వేసే సమయంలోనూ పారదర్శకత ఉండటం లేదని వెల్లడించింది. బంగారు రుణాల విషయంలో ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని, రుణగ్రహీతలకు నష్టం కలిగించేలా వ్యవహరించరాదని ఆర్బీఐ ఆదేశించింది. అక్రమ పద్ధతులు, లోపాలను సత్వరం సరిదిద్దుకోవాలని బ్యాంకులు, ఆర్థిక సంస్థలను ఆదేశించింది.